జియో కంపెనీ వాళ్ళు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నది డిసెంబర్ 6 నుంచి మనకు అమలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు మనం తెలుసుకుందాము. ఎవరైతే జియో వినియోగదారులు అయితే ఉన్నారో వారికి వివరంగా అన్నది దీంట్లో మేము తెలియజేస్తాము. దీంట్లో మొత్తం కేవలం వినియోగదారులకు ప్రయోజనాలకు అనుగుణంగా ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నది జియో కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. ప్రస్తుతం టెలికాం ప్రీపెయిడ్ ప్లాన్తో పోలిస్తే ఇవి కొంచెం ధర తక్కువగానే అనిపిస్తున్నవి. కొత్త ప్లాన్స్ అన్నీ ఈరోజు నుంచి స్టార్ట్ అని చెప్పేసి జియో కంపెనీ వాళ్ళు తెలియజేశారు. దీనికి సంబంధించిన ప్లాన్స్ వచ్చేసి 1 నెల నుంచి 1 సంవత్సరం వరకు ఉన్నవి. నెలకు వచ్చేసి 28 డేస్ అన్నది వ్యాలిడిటీతో ఇచ్చారు. ఇది మనకి తెలిసిందే. అలాగే ఇది కేవలం కాలింగ్ ప్రధానాంశంగా చేసుకొని సరసమైన ధరలో 3 ప్రత్యేకమైన ప్లాన్స్ కూడా మనకి జియో కంపెనీ వాళ్ళు అందించారు. ఆ ప్లాన్ వచ్చేసి స్టార్టింగ్తో వచ్చి మనకి 128 నుంచి స్టార్ట్ అవుతుంది అమౌంట్. సో ప్లాన్లు వచ్చేసి 3 ప్లాన్లుగా విభజించారు. 28 రోజుల ప్లాన్ తోటి మనకి వచ్చేసి మనకి 3 ప్లాన్లుగా ఇచ్చారు. ఆ 3 ప్లాన్లు అంటే తెలుసుకుందాము. ఈ 28 రోజుల ప్లాన్లో వచ్చేసి కామన్గా వచ్చేసి 1000 నిమిషాలు అన్నది మనకి అన్నింటిలో కూడా 1000 నిమిషాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇతర నెట్వర్క్ మాత్రమే 1000 నిమిషాలు మనకి ఫ్రీగా ఇచ్చి జియో టు జియో అన్లిమిటెడ్గా ఇస్తున్నారు. సో మొదటిది వచ్చేసి 199. దీంట్లో వచ్చేసి 1.5 GB డేటా, 1000 నిమిషాలు ఇతర నెట్వర్క్కి ఫ్రీ. అలాగే జియో టు జియో అన్లిమిటెడ్గా 28 రోజుల వరకు మనకి ఇచ్చారు. రెండోది వచ్చేసి 249 రూపాయలు. దీంట్లో డేటా వచ్చేసి 2 GBగా ఇచ్చారు. దీనికి 1000 కాల్స్ వచ్చి మనకి వేరే నెట్వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. జియో టు జియో వచ్చేసి అన్లిమిటెడ్గా ఇచ్చారు. ఇది కూడా వ్యాలిడిటీ 28 రోజులు. మూడో ప్లాన్ వచ్చేసి 349 ప్లాన్. ఈ ప్లాన్ వచ్చేసి మనకి 3 GB డేటా ఇచ్చారు. అలాగే 1000 అన్లిమిటెడ్ 1000 ఇతర నెట్వర్క్ అన్నది మనకి ఇవ్వడం జరిగింది, 1000 మినిట్స్. అలాగే జియో టు జియో వచ్చేసి అన్లిమిటెడ్ కాళ్ళు ప్లస్ 28 రోజు వ్యాలిడిటీతో ఇచ్చారు. మరి ఒక ప్లాన్ వచ్చేసి మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చింది 56 రోజులు వ్యాలిడిటీ ప్లాన్. ఈ విభాగానికి వచ్చేసి మనకి రెండు ప్లాన్లు అనేది ఇవ్వడం జరిగింది కంపెనీ వారు. ఈ 2 ప్లాన్లో వ్యాలిడిటీ వచ్చేసి మనకి 56 రోజుల కింద ఉంటుంది. దీంట్లో కామన్ పాయింట్ ఏంటంటే దీంట్లో మినిమం వచ్చేసి మనకి 2000 నిమిషాలు ఇతర నెట్వర్క్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి డేటా ఒకటే మారుతుంది. మనకి మొదటి ప్లాన్ వచ్చేసి 399 ప్లాను. ఇది 1.5 GB డేటా తోటి మనకి 2000 నిమిషాలు ఫ్రీగా ఇతర నెట్వర్క్ ఇవ్వడం జరిగింది. అలాగే జియో టు జియో వచ్చేసి అన్లిమిటెడ్గా ఇవ్వడం జరిగింది. మనకి 56 రోజులు ఉన్నది అన్లిమిటెడ్ ప్లాన్ ఇది. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 444 ప్లాను. ఇది 444 ప్లాను. ఇది డైలీ వచ్చేసి 2 GB. మనకి ఇతర నెట్వర్క్ వచ్చేసి వేరే నెట్వర్క్ మినిట్స్ వచ్చేసి మనకి 2000 మినిట్స్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ మనకి కామన్గా ఉండేదే. సో అన్లిమిటెడ్ జియో టు జీ మాత్రం అన్లిమిటెడ్గా ఇచ్చారు. అలాగే మనకి మూడో ప్లాన్ వచ్చేసి మూడో కేటగిరీకి సంబంధించి 84 రోజులు వ్యాలిడిటీ వచ్చిన కేటగిరీ. ఈ విభాగంలో వచ్చేసి 2 ప్లాన్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో కామన్ పాయింట్ ఏంటంటే 3000 నిమిషాలు మనకి వేరే నెట్వర్క్కి చేయడానికి అయితే మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అలాగే దీంట్లో మొదటిది వచ్చేసి 555 ప్లాన్. ఇది ఈ 555 ప్లాన్లో డైలీ వచ్చేసి 1.5 GB డేటా ఇచ్చి మనకి వేరే నెట్వర్క్ వచ్చేసి 3000 నిమిషాలు మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే జియో టు జియో వచ్చేసి అన్లిమిటెడ్గా మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో కామన్ ఏంటంటే 84 డేస్ మనకి వ్యాలిడిటీ వస్తుంది. అలాగే రెండోది వచ్చేసి 599. ఈ 599 ప్లాన్లో డైలీ 2 GB వస్తుంది. మన రోజుకు వచ్చేసి 3000 నిమిషాలు మనకి ఇతర నెట్వర్క్ అన్నది ఇవ్వడం జరిగింది. అలాగే జియో టు జియో వచ్చేసి అన్లిమిటెడ్ కాలింగ్ మనకి ఇచ్చి 84 డేస్ వ్యాలిడిటీ ఇచ్చారు. ఇక మనం సంవత్సరం దానికి చూసుకుంటే ఇది సంవత్సరం వచ్చే దీర్ఘకాలిక ప్లాను. ఇది 365 డేస్కి మనకి ఇచ్చారు. ఇది వచ్చేసి 2199 రూపాయలకి ఇచ్చారు. ఇది 1.5 GB డేటా తోటి మనకి 12000 ఇతర నెట్వర్క్ మినిట్స్ మనకి అందుబాటులో ఉంచారు. ఈ 12000 మినిట్స్ మనకి ఇతర నెట్వర్క్ అన్నది మనం చేసుకోవచ్చు. అలాగే జియో టు జియో అన్లిమిటెడ్గా ఇచ్చారు. మీకు వ్యాలిడిటీ వచ్చేసి 365 రోజులు మనకి వ్యాలిడిటీగా ఇచ్చారు. ఇక ఇంకోటి మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రారంభ దశ నుంచి 128 అని చెప్పేసి అన్నాము. ఇది డైలీ 2 GB వస్తుంది. 2 GB మొత్తం టోటల్గా వచ్చేసి 128 ప్లాన్కి వచ్చేసి 2 GB డేటా వరకే వస్తుంది. దీంట్లో వ్యాలిడిటీ వచ్చేసి 28 రోజులు. మళ్ళీ దీనికి మనకి 1000 మినిట్స్ మనకి కాల్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇతర నెట్వర్క్కి. జియో టు జియో వచ్చేసి అన్లిమిటెడ్గా ఇచ్చారు. అలాగే ఇంకోటి 329 ప్లాను. ఈ టోటల్గా వచ్చేసి 6 GB వస్తుంది డేటా, డైలీ రాదు.
ఓన్లీ 6 GB వస్తుంది నెల మొత్తం మీద. ఇది మొత్తం టోటల్గా వచ్చేసి 84 days ఇచ్చారు, కానీ 84 days మొత్తం మీద 6 GB వస్తుంది. దీనికి సంబంధించేసి 3000 minutes మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. జియో టు జియో వచ్చేసి మనకి 84 days మనకి అన్లిమిటెడ్ కాలింగ్ ఇస్తున్నారు. అలాగే ఇంకో ప్లాన్ వచ్చేసి 1299 ప్లాను. ఇది వచ్చేసి మొత్తం టోటల్ మొత్తం కూడా 24 GB ఇస్తున్నారు. ప్లస్ మొత్తం టోటల్ కూడా 84 రోజులకు మొత్తం కలిపి 24 GB ఇచ్చారు. జియో టు జియో వచ్చేసి మనకి అన్లిమిటెడ్ కాలింగ్ ఇచ్చారు. అలాగే మరి ఇతర నెట్వర్క్లకు వచ్చేసి మనకి 3000 నిమిషాలు మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్లాన్లు కూడా మనకి డేటా బాగా తగ్గించేసి మనకి మిగతా కామన్గా వచ్చింది ఏంటంటే మినిట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే ఇలా జియో ప్లాన్ అన్నది కూడా మార్పులు చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని ద్వారా మీరు మీకు నచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని మీరు ఎంచుకొని ఈ యొక్క మొబైల్లో రీఛార్జ్ చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.